అదేంటి రుద్రాణి, ఆ వీరభద్రం లక్ష్మి గారిని చంపుతుండగా నువ్వు వీడియో తీసానని చెప్పావు కదా, దాని గురించి వీళ్ళకి తెలీదా? ఓసి నీ దుంపతెగా, ఎంత పని చేసినావే! మా పక్కనే ఉంటూ ఇంత ద్రోహం చేస్తావా? ఏందమ్మి, ఈ ఎమ్మి చెప్తుండే అది నిజమేనా? అరే, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటండి? అదిగో మీ ఎదురుగానే ఉంది కదా, తన్నే అడగండి. నిజం చెప్పవే, నిజంగానే నువ్వు ఆ వీడియో తీసినావా? వా, మీరాగండి బామ్మగారు, ప్రతిదానికి ఆవేశపడతారు. అరే, తను ఏది చెప్తే అది నిజమైపోతుందా? ఈ చంద్రిక మిమ్మల్ని మీ అబ్బాయిని పిచ్చోళ్ళని చేయడానికి డ్రామాలాడుతుంది. చంద్రిక, ఏంటిదంతా? ఏంటో నువ్వే చెప్పాలి. నువ్వే కదా నీ దగ్గర సాక్ష్యం ఉంది, అది ఎప్పటికైనా బయట పెడతాను అని, ఆ వీరభద్రానికి శిక్ష పడేలా చేస్తానని చెప్పావు కదా. సరే, నేనైతే కోర్టుకు వెళ్తున్నాను, నువ్వు ఆ సాక్ష్యం తీసుకుని వచ్చే. అరే, అమ్మో అమ్మో, ఎంత పని చేసినావే పాపిష్టిదానా! ఆ రోజు నా కొడుకు నిన్ను చంపేసినా పోయేది. మా పక్కనే ఉంటూ, మాతోటి మంచిగా ఉంటూ, మా వెనకాలే గోతులు తీసుండావా? మాకు తెలియకుండానే ఇట్లా వీడియోలు తీసి దాచిపెట్టుండావా? అయ్యో బామ్మగారు, మీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు తెలియట్లేదు. ఆ చంద్రిక కావాలనే ఇలా చేస్తుందండి. మీకు తెలియకుండా తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్తుంది, కానీ ఇలా వచ్చేసి మీ ముందు నన్ను ఇలా ఇరికించేస్తుందా చెప్పండి? చూడండి, చంద్రిక ఇదంతా కావాలని చేస్తుంది. ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. నాకైతే అనుమానంగానే ఉండాది. నేను ఎవరినైనా నమ్ముతాను గాని నిన్ను మాత్రం నమ్మను. ఉండు, నీ సంగతి నా కొడుక్కి ఫోన్ చేసి చెప్తాను. అది కాదు బామ్మగారు. ఇదేంటి ఇలా చేసింది? చెప్పాను కదా మేడం, ఆ చంద్రికని మీరు తక్కువ అంచనా వేయకూడదు అంటే అది నిర్ణయం చేస్తుందిలే అన్నారు. ఇప్పుడు చూడండి ఏం చేసిందో. ఇప్పుడు మీరు పొరపాటున కూడా ఇక్కడి నుంచి బయటపడలేరు. మీ దగ్గర సాక్ష్యం ఉంది అన్న విషయం 10 మందికి తెలిసేలాగా చేసింది. ఎటువైపు నుంచి ఎవరొచ్చి నరికేస్తారో తెలీదు. మీ బతుకు ఏమవుతుందో తెలీదు. మొత్తానికి మీ అంతట మీరే భలే ఇరుక్కున్నారు మేడం. నేను నీకు ప్రపోజ్ చేశాను, కానీ నువ్వు నన్ను అస్సలు పట్టించుకోలేదు. కౌశిక్ కౌశిక్ అంటూ వాడి వెంబడి తిరిగావు. వాడేమో కనీసం నీ మొహం కూడా చూడకుండా వేరే యువతినో పెళ్లి చేసుకుని నిన్ను పెళ్లిపీటల మీద ఫూల్ని చేసి పారిపోయాడు. నువ్వింకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయావు. నేను కూడా నీకోసం పెళ్లి చేసుకోకుండా ఇలాగే మిగిలిపోయాను. ఇప్పుడు చెప్పు, ఎవరిది గొప్ప ప్రేమ? నీలాంటి వాడితో మాట్లాడటం కూడా అనవసరం. ఆగు వైశాలి, నేనిక్కడ మాట్లాడుతున్నాను కదా. నీ అంతటిని వాళ్ళ వెళ్ళిపోతే ఎలా చెప్పు? కాసేపు నిలబడు, మనమిద్దరం మాట్లాడుకోవాలి. డోంట్ బీ స్టూపిడ్. ఇది కోర్టు. ఇక్కడ కొంచెం డిగ్నిఫైడ్గా ఉండటం నేర్చుకో. లాయర్గా ఎలా ఉండాలో ముందు అది నేర్చుకో. ఏం పర్లేదు, లాయర్లు ఇంకొక లాయర్ని ప్రేమించకూడదని రూల్ ఏం లేదు కదా. ప్రపోజ్ చేయడానికి కాలేజ్ అయినా కోర్ట్ అయినా ఎక్కడైనా ఒకటే. నేనిప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాను. ఇప్పటికే కాదు, జీవితం మొత్తం నిన్నే ప్రేమిస్తాను. చూడు, నువ్వు అనుకున్నట్టుగా
కౌశిక్ నీకు దక్కలేదు. అసలు ఆ మనిషే దూరం అయిపోయాడు. ఇలా ఎంతకాలం ఉంటావు? జీవితాంతం ఇలాగే ఉండలేవు కదా. ఒక్కసారి నా గురించి ఆలోచించు. ఇదిగో చూడు, ఇప్పుడు నేను ఈ కేసు గెలిస్తే నాకు కౌశిక్ ఆస్తిలో సగం వాటా వస్తుంది. ఆ డబ్బుతో మనం హ్యాపీగా బ్రతికేద్దాం. చూసావా, కౌశిక్ చనిపోయినా కూడా తన ఆస్తిలో నాకు షేర్ ఇస్తున్నాడంటే మన ఇద్దరి ప్రేమని యాక్సెప్ట్ చేసినట్టే. ఇప్పటికైనా అర్థం చేసుకో. సి మిస్టర్ అరవింద్, ఇది కోర్టు కాబట్టి కేవలం మాటలతో చెప్తున్నాను. ఎలాగో నీకెథిక్స్ లేకపోవచ్చు, కానీ నాకెథిక్స్ ఉన్నాయి. నేను నా లిమిట్స్ క్రాస్ చేసి అందరి ముందు చెప్పు తీసుకుని కొట్టే పరిస్థితి తెచ్చుకోకు. ఆల్రెడీ నీకొకసారి అనుభవం అయింది. మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలని కోరుకోకు. అర్థమైందా? ఏందప్పా, ఏమైనది? ఆ యమ్మెందుకు అంత కోపంగా చూసిపోతా ఉండది? మాకు మధ్య పాత లెక్కలు కొన్ని ఉన్నాయిలేండి వీరభద్రం గారు. అవి తేల్చుకోవాలి. ఈ కేసు అయిపోని అప్ప. నీకేది కావాలంటే అది చేసి పెడతాను. నీకు ఆ యమ్మి మీద మనసుండదని నాకు తెలుసులే. ఈ కేసు గెలిచి బయటికి రాగానే ఆ యమ్మిని తెచ్చి నీకిచ్చి పెళ్లి చేస్తా. ఈ వీరభద్రం మాటిచ్చినాడంటే మాట తప్పడు. అర్థమై ఉండదా? సరే, ముందు ఈ కేసు సంగతి చూడు. అలాగే సార్. పద. ఆ రోజు భరత్కి ఉరిశిక్ష పడాలని వాదించిన వైశాలి గారు ఈరోజు అదంతా తప్పుల తడక అని, ఇందులో భరత్ గారిది ఏ తప్పు లేదని ఈరోజు కోర్టు ముందులా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది యువర్ ఆనర్. కోర్టు వాయిదా వేసిన ఈ మధ్యకాలంలో ఆవిడ ఎలాంటి ప్రలోభాలకి లొంగిపోయారో తెలీదు. కేవలం భరత్ గారిని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతోనే అప్పుడు చంద్రిక చేయని నేరాన్ని తన మీద వేసుకుంటే, ఈరోజు అదే భరత్ని కాపాడడం కోసం తను నేరస్తుడు అని వాదించిన వైశాలి గారు ఈరోజు భరత్ అమాయకుడు, నేరస్తుడు కాదు అని వాదిస్తున్నారు. ఇది కేవలం కోర్టుని తప్పుదారి పట్టించడం, కాలయాపన చేస్తూ కోర్టు సమయాన్ని వృధా చేయడం, కేసుని నీరుగార్చడమే తప్ప మరొకటి లేదు అని కోర్టు వారికి తెలియజేస్తున్నాను. అవును వైశాలి గారు, భరత్ అనే ఈ వ్యక్తి హత్య చేశాడు అని నిరూపించడానికి కావలసిన ప్రాథమిక సాక్ష్యాలన్నీ మీరే కోర్టుకి సబ్మిట్ చేశారు కదా. మీరే అతను హంతకుడని వాదించారు కూడా. మరిప్పుడు అతను ఏ హత్య చేయలేదని అంటున్నారు. అంటే ఇప్పటి వరకు మీరిచ్చిన సాక్ష్యాధారాలన్నీ అబద్ధమని మీరు ఒప్పుకుంటున్నారా? యువర్ ఆనర్, నిన్నకప్పుడు నాకు దొరికిన సాక్ష్యాధారాల్ని నమ్మి భరత్ హంతకుడని చెప్పిన మాట వాస్తవమే. కానీ సమగ్ర విచారణ జరిపించిన తర్వాత, నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం జరిగిన తర్వాత భరత్ ఈ హత్య చేయటానికి అవకాశం లేదు అని తెలుసుకున్నాను. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది న్యాయశాస్త్రంలో మొదటి సూత్రం. దాని ప్రకారం ఈరోజు భరత్ నిర్దోషి అని తెలుసుకున్న తర్వాత అతన్ని శిక్షించకూడదని కోర్టు వారికి తెలియజేస్తున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. భరత్ నిర్దోషి అని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాలు ఏవైనా ఉంటే కోర్టు వారికి సబ్మిట్ చేసి, ఆ తర్వాత అతను దోష లేక నిర్దోష అనే చర్చకి తావు ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ సస్టైన్డ్. వైశాలి గారు, మీరంటున్నట్టుగా ముద్దాయి భరత్ నేరస్తుడు కాదు అని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాలు ఏమన్నా ఉంటే కోర్టుకి సబ్మిట్ చేయండి. సాక్ష్యాధారాలు లేకుండా మీరత నిర్దోషి అని వాదించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంతకు ముందు మీరు ఇచ్చిన సాక్ష్యాధారాల ప్రకారమే
అతను ఈ నేరం చేశాడని కోర్టు నమ్ముతుంది. దాన్ని కాదు అని నిరూపించాలంటే కావలసిన సాక్ష్యాలని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్ యువర్ ఆనర్. హత్య జరిగిన రోజు భరత్ గుళ్ళో ఉన్నాడు అని నిరూపించడానికి కావలసిన గుళ్ళోని సీసీటీవీ ఫుటేజ్ని మీకు సబ్మిట్ చేస్తాను యువర్ ఆనర్. ఒకసారి ఈ వీడియో చూడండి. మరి ఇదే టైంలో అతను వీరభద్రం గారి ఇంట్లో గోడ దూకి వచ్చినట్టుగా మీరు అంతకుముందు వీడియో సబ్మిట్ చేశారు. మరి అది ఇది ఒకే టైం అయినప్పుడు ఒకే వ్యక్తి రెండు చోట్ల ఎలా ఉంటాడు? ఆ వీడియో క్రియేట్ చేశారు యువర్ ఆనర్. వీరభద్రం గారే ఆ వీడియోని క్రియేట్ చేయించి నన్ను తప్పుదోవ పట్టించారు. నేను అది నిజమే అని నమ్మి భరత్ నిజంగానే ఆ టైంలో ఆ ఇంటికి వెళ్లాడేమో అని నమ్మి ఈ హత్య చేసింది భరతే అని నేను కూడా వాదించాను. కానీ అది అబద్ధం. ఆ వీడియో తప్పైతే ఈ వీడియో మాత్రం కరెక్ట్ అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అసలు ఈ వీడియోని ఇంతకు ముందే ఎందుకు సబ్మిట్ చేయలేదు? యువర్ ఆనర్, గుళ్ళో ఉన్న సీసీ కెమెరాలు హార్డ్ డిస్క్ రిపేర్కి వచ్చాయి. అందులో ఉన్న డేటా రికవరీ చేయడానికి మాకు టైం పట్టింది యువర్ ఆనర్. మీరు ఈ వీడియోలో జాగ్రత్తగా పరిశీలిస్తే లక్ష్మి గారు అప్పటి వరకు వీళ్లతో పాటే ఉండి అనుకోకుండా ఒక ఫోన్ రావటం వల్ల హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ ఫోన్ రావటం వల్లనే ఆవిడ గుడికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వెళ్లారు. అక్కడే ఆవిడ హత్య గావించబడ్డారు యువర్ ఆనర్. ఎవరు ఆ ఫోన్ చేశారు, ఎందుకు ఆమెను పిలిపించారనే విషయం గనక మనం తెలుసుకోగలిగితే ఈ హత్యకి అసలు కారకులు ఎవరో తెలుసుకునే అవకాశం ఉంది యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. లాయర్ వైశాలి గారు చెప్తున్నవన్నీ కూడా అభూత కల్పనలు. కేవలం ముద్దాయి భరత్ని కాపాడడం కోసమే వైశాలి గారి కేసుని పక్కదారి పట్టిస్తున్నారు. ఒకసారి ఆ వీడియో నాకు చూపిస్తారా? యువర్ ఆనర్, ఈ వీడియోలో లక్ష్మి గారి పక్కనున్న భరత్ ఆ తర్వాత అక్కడ లేడు. లక్ష్మి గారు హడావిడిగా వెళ్లిన మాట వాస్తవమే. ఆవిడ వెనకాలే భరత్ కూడా ఫాలో అయ్యాడు. ఇంటికి వెళ్లిన ఆవిడని భరత్ ఫాలో అయ్యి అక్కడే చంపేశాడు. భరతే ఈ హత్య చేశాడు అనడానికి కావలసిన హత్యా ప్రదేశంలో దొరికిన భరత్ వేలిముద్రలు, శవం దగ్గర దొరికిన ముద్దాయికి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా భరతే హంతకుడు అని స్పష్టంగా నిరూపిస్తున్నాయి. వాటన్నింటినీ కాదని ఒక్క వీడియోని చూపించి దీని ఆధారంగా భరత్ నిర్దోషి అని చెప్పడంలో అర్థం లేదు యువర్ ఆనర్. ఫోటోలని వీడియోలని ఆధారంగానే సేకరించాలి తప్ప సాక్ష్యాలుగా పరిగణించకూడదని కోర్టు వారిని కోరుతున్నాను.
ఈ కేసులో భరత్ని దోషిగా నిర్దేశిస్తూ అతనికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, భరత్ని నిర్దోషి అని నిరూపించడానికి నాకు కావలసిన సాక్ష్యాల్ని కోర్టుకి అందించడానికి నాకు ఒక 10 రోజులు గడువు ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నో యువర్ ఆనర్. ఇప్పటికే ఈ కేసుని అనవసరంగా చాలా రోజులు పొడిగించుకుంటూ వచ్చారు. ఇంకా వారికి టైం ఇవ్వడం వల్ల కోర్టు తీర్పుని మరింత ఆలస్యం చేయడమే తప్ప ఏ ప్రయోజనం లేదని నేను విన్నవించుకుంటున్నాను. ఈ కేసులో వాద ప్రతివాదనలు విన్న తర్వాత 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అన్న ప్రాథమిక సూత్రాన్ని అనుసరించి ముద్దాయి భరత్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి కావలసిన సాక్ష్యాలను ప్రవేశపెట్టడానికి లాయర్ వైశాలి గారికి 7 రోజులు గడువిస్తూ ఈ కేసుని ఈ నెల 25వ తారీఖుకి వాయిదా వేస్తున్నాను. ఆ లోపల సరైన సాక్ష్యాధారాలు గనక ప్రవేశపెట్టకపోతే రిజర్వులో పెట్టిన తీర్పునే ప్రకటించవలసి ఉంటుందని తెలియజేస్తూ ఈ కేసును వాయిదా వేస్తున్నాను. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఎలాగైనా సరే ఆ భరత్ని కాపాడుతాను. చంద్రికని భరత్ని కలుపుతాను. జీవితంలో నేను కోరుకుంది నేను పొందలేకపోయాను. నా ప్రేమని నేను పోగొట్టుకున్నాను. అందుకే ప్రేమించుకున్న ఏ జంటని విడిపోకుండా కాపాడమే నా ధ్యేయంగా పెట్టుకున్నాను. అది కాదు వైశాలి, నేను చెప్తుంది. నువ్వేం నా మీద సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. తనని నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. అలా నా గురించి ఆలోచించటం మానేసి ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వే చెప్తున్నావు కదా ఆ వీరభద్రం చాలా దుర్మార్గుడు అని. మరి అంత దుర్మార్గుడు నువ్వు అడగగానే నీకు 50% షేర్ ఇస్తాను అని ఎలా అన్నాడు? నువ్వు దాన్ని ఎలా నమ్మావు? నేను కూడా నమ్మలేదు, కానీ నా జాగ్రత్తలో నేనున్నాను. నాతో వాడు పని అయిపోగానే ఖచ్చితంగా వాడు నా మీద అటాక్ చేస్తాడని తెలుసు. అందుకే నేను జాగ్రత్త పడుతున్నాను. అర్థమైంది కదా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు ఆ కేసు నుంచి డ్రాప్ అయిపో. నువ్వు డబ్బు కోసం చూసుకుంటే రేపు నీ ప్రాణాలు కూడా పోవచ్చు. నువ్వు చెప్పినట్టుగానే వాడు లాకి లొంగే రకం కాదు, మూర్ఖుడు. అవసరమైతే నిన్ను చంపైనా జైలుకు వెళ్తాడు. కాబట్టి నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో. ముందు నువ్వు బయటికి వెళ్ళు. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నువ్వు దిగులు పడకు, నేనున్నాను. ఏ రోజుకైనా మంచి జరుగుతుందన్న ఆలోచనతో 25 ఏళ్లు ఎదురు చూశాను. నా కొడుకు పుట్టగానే ఒక్కరోజు కూడా వాడితో గడపకుండా నా బిడ్డకి నేను దూరం అయ్యాను.
కానీ ఏ రోజుకైనా నా బిడ్డను నేను చూస్తాను. ఖచ్చితంగా వాణ్ణి నేను కలుస్తానని నమ్మకంతో ఎదురు చూశాను. నా కల నెరవేరటానికి 25 ఏళ్లు పట్టింది. కానీ భగవంతుడు నీ విషయంలో త్వరగా నీ కరుణిస్తాడు. ఖచ్చితంగా నీ భర్త నీ దగ్గరికి చేరుస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ వీడియో గాని దొరికితే చంద్రిక చేతికిచ్చి తన కష్టాన్ని తీర్చొచ్చు. ఇది ఎక్కడ పెట్టింది? ఈ మధ్య ఈ రుద్రానికి భయం పెరిగిందో జాగ్రత్త పెరిగిందో అర్థం కావడం లేదు. మొత్తానికి ఏదీ నా కంట పడకుండా చాలా జాగ్రత్తగా దాచిపెడుతుంది. వదిలిపెడతానా? పట్టుకుంటాను. నువ్వెక్కడ దాచిపెట్టినా నేను వెతికి పట్టుకుంటాను రుద్రాణి. మేడం, ఏంటి మేడం, ఎందుకు కొట్టారు? ఎంత కమ్ముడిపోయావే? ఊరుకోండి మేడం, ఈ వయసులో నన్ను ఎవరు కొంటారు? యదవేషాలు వేయకు. చంద్రిక నీకెంత డబ్బిస్తానంది? డబ్బా? డబ్బు దేనికి మేడం? నువ్వు మరీ ఓవర్ స్మార్ట్నెస్ చూపించుకు నీరజా. నువ్వు వెతుకుతుంది నా ఫోన్ కోసమే కదా? ఫోనా? ఫోన్ దేనికి మేడం? నాకు తెలిసే నువ్వు ఆ ఫోన్లో ఉన్న ఆ వీడియో కోసమే చంద్రికతోటి డీల్ కుదుర్చుకొనుంటావు. అది ఇస్తానన్న డబ్బులకు ఆశపడి చిన్నగా నా దగ్గర నుంచి ఆ వీడియో కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నావు కదా? ఓ, మీరు అలా కూడా ఆలోచిస్తారా మేడం? చూడు నీరజా, నేను నా నీడని కూడా నమ్మను. అలాంటిది నిన్ను నమ్ముతానని ఎలా అనుకున్నావు? నువ్వు ఎంత దినకంత్రివో నాకు బాగా తెలుసు. నీలాంటి వాళ్ళు ఉంటారని తెలిసే నేను ఆ మొబైల్ని జాగ్రత్తగా దాచిపెట్టి కొత్త మొబైల్ తీసుకున్నాను. నా జాగ్రత్తలో నేనున్నాను. నువ్వు కాదు కదా ఆ దేవుడొచ్చి వెతికినా కానీ ఆ వీడియో ఎవ్వరికీ దొరకదు. చూడండి మేడం, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను వెతుకుతుంది వీడియో కోసం కాదు. మరి దేనికోసం వెతుకుతున్నావు? ఎందుకా? ఇదిగో నా చెవిరింగు కోసం. ఒక చెవిరింగు పోయింది, అదెక్కడ పడిపోయిందా అని వెతుక్కుంటున్నాను మేడం. అసలేది బంగారంది. అలా ఎలా పడిపోయింది? ఎలా పడిపోయిందంటారేంటి మేడం? దానికంతటికీ కారణం మీరే. నేనేం చేశాను నీరజా? ఏం చేశారా? నిన్న చాచి కొట్టారా? అలా మీరు కొట్టగానే అప్పుడు నా చెవిరింగ్ ఎక్కడో పడిపోయింది. కొట్టిందైతే మీరే, మళ్ళీ ఏమో వెతుక్కుంటే తిట్టేదే మీరే. నాకిదంతా తెలీదు మేడం. నాకు వెంటనే ఒక జత రింగులు కొనిపెట్టండి. నేననుకుంది నెరవేరితే చెవిరింగులేంటే ఒంటి నిండా బంగారమే కొనిపెడతాను నీకు. అయ్యా బాబాయ్, నిజమా మేడం? అవును. కానీ నువ్వు కాన్ని పొరపాటున ఆ వీడియో కోసం ప్రయత్నించావని తెలిసిందే అనుకో, అదే ఒంటి నిండా వాతలు కూడా పెడతాను. ఊరుకోండి మేడం. ఆయన మీ పక్కనే ఉంటూ మీకెలా ద్రోహం చేస్తాను చెప్పండి? మీరు నా గుండెకాయ. ఏం కాయ? గుండెకాయ మేడం, గుండెకాయ. ఏదన్నా తేడా వచ్చిందంటే నీ తలకాయ కూడా పగులుతుంది, గుర్తుపెట్టుకో. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు 1000 కళ్ళైతే దీనికి 2000 కళ్ళున్నాయి. ఎలాగైనా సరే ఆ వీడియో ఒకటి సంపాదించేశానంటే కనీసం భరత్ గారిని కాపాడిందన్నవుతాను. చేసిన పాపంలో కొంచెమైనా తీరుతుంది. భగవంతుడా, ఏదో విధంగా
ఆ వీడియో రుద్రానికి తెలియకుండా నా చేతికొచ్చేలా చేయి స్వామి. నీరజా, వస్తున్నా మేడం. హలో సచిన్. హలో మ్యామ్. హలో మ్యామ్. హలో సచిన్, నేను నీకు ఫోన్లో చెప్పాను కదా, ఈ వీడియోని ఒకసారి చూడండి. ఓకే మ్యామ్. ఇది ఒరిజినల్ వీడియోనా లేదంటే ఏదైనా ఫేక్ వీడియోనా అనేది నాకు కరెక్ట్గా చెప్పాలి. షూర్ మ్యామ్. ఇది ఫేక్ వీడియో కాదు మేడం, ఇది ఒరిజినల్ వీడియోనే. ఏంటి భరత్ని కాపాడుకోవడానికి ఇద్దరూ చాలా ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కోర్టులో మీరిచ్చిన వీడియోని ఫేక్ వీడియో అని నిరూపించడానికి చాలా కష్టపడుతున్నట్టున్నారు. అది ఇంపాసిబుల్. ఎందుకంటే వీరభద్రం చాలా తెలివిగా, చాలా పకడ్బందీగా ఆ వీడియో చేయించాడు. ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. మీకు టైం బాగా తక్కువ ఉంది కాబట్టి మీరెంత కష్టపడినా కోర్టులో ప్రవేశపెట్టిన సాక్ష్యాలన్నీ ఫేక్ అని నిరూపించడానికి టైం సరిపోదు. కాబట్టి భరత్ని కాపాడుకునే అవకాశం లేదు. మీకున్న ఒకే ఒక్క మార్గం నేనిచ్చే సాక్ష్యం. ఆ ఒక్క సాక్ష్యం చాలు కేసుని మొత్తం తిప్పేయడానికి. బాగా ఆలోచించుకో చంద్రిక, ఇంతకంటే మంచి అవకాశం నీకు దొరకదు. అసలు నీకు సిగ్గుందా? ఒక జంటని విడదీసి తన భర్తని నువ్వు సొంతం చేసుకోవాలనుకోవటం నీకు అసహ్యంగా అనిపించడం లేదా? లేదు. ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు భరత్ నావాడు. నా వాణ్ణి తను సొంతం చేసుకుంది కాబట్టి తను ఫీల్ అవ్వాలి తప్ప నేను ఫీల్ అవ్వను. నువ్వు చాలా తెలివిగా వీరభద్రంకి నా దగ్గర సాక్ష్యం ఉందని చెప్పి నన్ను లాక్ చేయాలని ప్రయత్నించావు. నా ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేయాలని నీరజ్ని రెచ్చగొట్టావు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నా నీడని కూడా నేను నమ్మను. అలాంటిది నా దగ్గర నుంచి నువ్వు డాటా కలెక్ట్ చేసుకుంటావు అనే అనుమానం నాకు రాకుండా ఉంటుందా? అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. చంద్రిక, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇన్ని రోజులు నువ్వు భరత్తో హ్యాపీగా గడిపేశావు కదా. నీకొక బిడ్డ కూడా ఉంది. చక్కగా ఆ బిడ్డని చూసుకుంటూ నీ జీవితం నువ్వు గడిపేశాయి. భరత్ని నాకొదిలేసాయి. నేను భరత్ తోటి సంతోషంగా ఉండాలి. అరే, నీకు కావలసిన సాక్ష్యం నేను అందిస్తాను. నువ్వు చూపిస్తున్న కన్సర్న్కి చాలా థ్యాంక్స్ రుద్రాణి. కానీ నీలాగా నేను వ్యక్తిత్వాన్ని అమ్ముకునే మనిషినైతే కాదు. నా భర్త కోసం నేను ఎంత కష్టమైనా పడతాను. ఏం చేసైనా సరే నా భర్తను నేను కాపాడుకుంటాను. నువ్వు ఎంత పోరాడుతావో నేను కూడా చూశాను కదా. కోర్టులో భరత్కి శిక్ష పడకుండా తప్పించడం కోసం ఆ నేరాన్ని నీ మీద వేసుకున్నావు. కానీ ఏమైంది చంద్రిక? భరత్ని మాత్రం రిలీజ్ చేయలేదు. ఎందుకంటే భరత్ని చాలా స్ట్రాంగ్గా ఈ కేసులో ఇరికించేశారు. నువ్వు ఈ కోర్టు కాదు, హైకోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే భరత్కి మాత్రం శిక్ష పడటం ఖాయం. కాబట్టి నాకు దొరికిన ఒకే ఒక్క అవకాశం ఇది. దీన్ని నేను వదులుకోను. చంద్రిక, నీకు భరత్ కావాలి, నాకు భరత్ కావాలి.
ఒకవేళ భరత్కి ఉరిశిక్ష పడి చనిపోతే అతనితో పాటు నేను కూడా చనిపోతాను. ఆ ధైర్యం నీకుందా? లేదు. ఎందుకంటే నీ వెనకాల పాపుంది. ఆ పాపకి న్యాయం చేయాల్సిన అవసరం నీకుంది. కానీ నా పరిస్థితి అది కాదు కదా. నా వెనకాల ఎవ్వరూ లేరు. కాబట్టి నేను ఎంతకైనా తెగిస్తాను. బాగా ఆలోచించుకో చంద్రిక. ఏం పర్వాలేదు చంద్రిక, మనం ఎలాగైనా సరే భరత్ని కాపాడుకుందాం. ఈ రుద్రాణి మాటలకి నువ్వేం లొంగిపోవాల్సిన అవసరం లేదు. దాని గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. చంద్రిక, నీకు వీరభద్రం గురించి బాగా తెలుసు. వీరభద్రం ఎవ్వరికీ గెలిచే అవకాశం ఇవ్వడు. ఇప్పటికైనా సరే బాగా ఆలోచించుకొని నాకు ఫోన్ చెయ్యి. నీ దగ్గర నుంచి ఫోన్ రాగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి భరత్ని నేను కాపాడుతాను. ఈ వైశాలి మాటలు నమ్మావంటే జీవితంలో నష్టపోయేది నువ్వే. తన జీవితంలో తను ప్రేమించిన వాణ్ణి పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయింది. రేపు నువ్వు కూడా అలాగే మిగిలిపోయే పరిస్థితి రాకుండా ఉండాలంటే తెలివిగా ఆలోచించు చంద్రిక. లేదత్తయ్య, మీరు మాట్లాడిన విధానం వైశాల్ని హర్ట్ చేసినట్టుంది. పాపం తను మన కోసం చాలా కష్టపడుతోంది అత్తయ్య. తెలుసమ్మా, నిజంగా తను మంచిది కాబట్టి ఈరోజు నువ్వు నా కళ్ళ ముందున్నావు. కానీ నా బాధని నేనెలా కంట్రోల్ చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అసలు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఒకే ఒక మార్గం, రుద్రాణి. ఆ రుద్రాణి దగ్గరున్న సాక్ష్యం కనుక మనం పట్టుకోగలిగితే ఈజీగా భరత్ని బయటికి తీసుకురావచ్చు. నేను వెళ్ళి దాని కాళ్ళు పట్టుకునైనా సరే తనని ఒప్పించి ఆ సాక్ష్యాన్ని తీసుకొస్తానమ్మా. ఇప్పుడే వెళ్తాను. అత్తయ్య ఆగండి, మీరు వెళ్ళి ప్రయోజనం లేదు. నేను వెళ్ళి రుద్రాణితో మాట్లాడతాను. నువ్వా? అవునత్తయ్య, నేనే మాట్లాడతాను. నేనే తేల్చుకుని వస్తాను. చంద్రిక, సరే సరే ఉంటాను. మిగతా విషయాలు తర్వాత ఫోన్ చేస్తాను. ఆల్ రైట్, థ్యాంక్స్, బాయ్. రుద్రాణి, చంద్రిక, నువ్వేంటి ఇలా వచ్చావు? రుద్రాణి, నేను నిన్ను రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. నీకు చేతులెత్తి దండం పెడతాను. నా భర్తని కాపాడుకోవడానికి నాకు వేరే ఆప్షన్ లేదు. నువ్వు ఒక్కదానివే నాకున్న ఆప్షన్. దయచేసి నా భర్తని కాపాడు. నీ దగ్గరున్న ఎవిడెన్స్ ఏదో నాకివ్వు. ఆయన్ని ప్రాణాలతో బయటికి తీసుకురావాలి. చంద్రిక, నాకు తెలుసు ఇలాంటి పరిస్థితి వస్తుందని. నీకు అప్పుడే చెప్పాను కదా, ఏదో ఒక రోజు నీ అంతట నువ్వే వచ్చి నా ముందు నిలబడి దేహీ అని అడుక్కుంటావని. ఆ రోజు రానే వచ్చింది, చూసావా? నీ మొగుడి ప్రాణాలు కాపాడుకోవడం కోసం నువ్వు నా ముందు నిలబడ్డవే కాదు, నా కాళ్ళు కూడా పట్టుకుంటావు. ఆ సంగతి నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను.
నేను నీ కాళ్ళు పట్టుకుంటే నీ ఈగో సాటిస్ఫై అవుతుంది అనుకుంటే ఒక్కసారి కాదు, జీవితాంతం నీ కాళ్ళు పట్టుకొని నీ కాళ్ళకి పూజలు చేస్తాను. ప్లీజ్ నా భర్తని కాపాడు. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను రుద్రాణి. మాటలు చెప్తున్నావు కానీ చేతల్లో ఏం చెయ్యట్లేదు. శ్రీరాముని భార్య కాశీల పరీక్ష. నాకు తెలుసు చంద్రిక, నువ్వు నీ భర్తని కాపాడుకోవడం కోసం నా కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడవని. కానీ నాకు కావాల్సింది నీ చేత కాళ్ళు పట్టించుకోవడం కాదు, భరత్ చేత తాళి కట్టించుకోవడం. నాకు తెలుసు చంద్రిక, నీ మనసు ఒప్పుకోదు. ఎందుకంటే భరత్ నీకు కావాలి, నాకు కావాలి. మనిద్దరం ఒకే రేసులో ఉన్నాం. విజయం ఎవరిని వరిస్తుందో రేసు పూర్తయ్యాక కానీ అర్థం కాదు. నువ్వేం నాకు బలవంతంగా మాటివ్వాల్సిన అవసరం లేదు. నీకు మనస్ఫూర్తిగా నీకు ఇష్టం అయినప్పుడే చెప్పు, నేనొచ్చి నీకు హెల్ప్ చేస్తాను. అప్పటి వరకు నా కంటికి కనిపించకు. గెట్ అవుట్. నువ్వు ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేసినా ప్రయోజనం లేదు చంద్రిక. నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. నీకు నీ భర్త కావాలి అనుకుంటే, నిజంగా భరత్ మీద నీకు ప్రేమ ఉంటే నేను చెప్పిన కండిషన్కి ఒప్పుకో. లేదంటే యోర్ విష్. దేవతలాంటి మనిషిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. మిమ్మల్ని ఊరికి వదిలేస్తానా? ముందు భరత్కి శిక్ష ఇప్పించి ఆ తర్వాత నిన్ను కూడా కోర్టుకు లాగుతాను. ఐఎమ్ సారీ కౌశిక్, ఇలా జరుగుతుందని నేను కళ్ళు కూడా ఊహించలేదు. నా ప్రేమని నేను ఎలాగో గెలిపించుకోలేకపోయాను. కనీసం నీ ఆత్మశాంతి కోసమైనా నేనేదైనా చెయ్యాలి అనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే ఆ వీరభద్రం చేతిలో నువ్వు మోసపోయినట్టు నేను కూడా మోసపోయాను. ఇప్పుడు అన్యాయంగా అటు చంద్రిక భరత్ల జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేస్తున్నాను. ఆ రోజు వాళ్ళు ఎంత ఏడ్చినా కానీ, మొత్తుకున్నా కానీ వాళ్ళ మాటలు నేను నమ్మలేదు. ఆ రోజు నేనన్న నా మాటలు అబద్ధమని నిరూపించుకోవాలంటే నాకు ఒక్క అవకాశం దొరకట్లేదు. నేను రేపు పొద్దున కోర్టులో గనక ఓడిపోతే మళ్ళీ జీవితంలో ఈ నల్ల కోటు వేసుకోలేను. ఒక నిజాయితీ పరులకి శిక్ష వేయించాను అనే బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అన్ని దారులు మూసుకుపోతున్నాయి కౌశిక్. ఎలా ఎలా ఇందులోంచి వాళ్ళని బయటికి లాగాలి? భరత్ గారిని ఎలా కాపాడాలి? ఎలా గెలవాలి? అసలు నాకేం అర్థం కావట్లేదు. చనిపోయిన వాళ్ళు దేవుళ్లతో సమానమంటారు. నీకు నిజంగా ఆ శక్తి ఉంటే న్యాయాన్ని గెలిపించు. 'చంద్రిక భరత్లని కాపాడు.
నేను భరత్ని ప్రేమించాను. భరత్ లేకపోతే నాకు జీవితమే వేస్ట్ అనుకుంటున్నాను. భరత్ కోసం నేను ఏవైనా చేస్తాను నీరజ. భరత్ బాబుని మీరు ప్రేమించారు, బాగుంది. కానీ భరత్ బాబు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? చంద్రిక లేకపోతే ఖచ్చితంగా నన్నే ప్రేమిస్తాడు. మీరే అంటున్నారు కదా చంద్రిక లేకపోతే అని. అంటే ఫస్ట్ ప్రయారిటీ మీరు కాదు, చంద్రిక. మీరే ఇంత ప్రేమించానని గొడవ చేస్తుంటే చంద్రిక అతనితో కలిసి జీవితం పంచుకుందండి. మరి తనంత ప్రేమించుండాలి. అలాంటి మనిషి భరత్ని మీకిచ్చి పెళ్లి చేసి తను వెళ్ళిపోవాలా? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు మేడం. అసలు మీకేమైనా అర్థం అవుతుందా? నిజంగా మీరు భరత్ మనసులో లేకుండా మీరు నిజంగా పెళ్లి చేసుకున్నారే అనుకోండి, ఎన్ని రోజులు సుఖంగా ఉంటారు? కేవలం మీరు తాళి చూసుకుని సంతోషపడ్డం తప్ప మీరిద్దరూ కలిసి ఒక గదిలో సంతోషంగా బ్రతకగలము, సంతోషంగా ఉండగలము అని గుండెల మీద చేసుకుని చెప్పండి. చెప్పగలుగుతారా? మీరు నన్ను కొట్టినా తిట్టినా నేనింతకాలం మీ వెనక ఎందుకున్నానో తెలుసా అండి? మీలో ఎక్కడో అక్కడ కొంచెమైనా మానవత్వం మిగులుంటుంది అని. ఆ మానవత్వాన్ని బ్రతికిస్తే మీరు 10 మందికి ఉపయోగపడతారనుకొని మీ వెనకాలే తిరిగానండి. మీ మీద నాకెప్పుడూ కోపం లేదు, జాలే ఉండేది. ఎందుకంటే ఒక్క భరత్ గారి విషయంలో మీ మొండితనాన్ని పక్కన పెడితే మీరు చాలా మంచివాళ్లు. ఆ ఒక్క విషయానికే ఇన్ని రోజులు నేను మీతో ఉన్నాను. కాని ఈరోజు చంద్రికొచ్చి కాళ్ల మీద పడుతున్నా కనికరం లేకుండా మాట్లాడడం చూసిన తర్వాత నిజంగా ఇన్ని రోజులు మిమ్మల్ని నమ్మి మీతో పాటు ఉన్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. మీకు తెలీదా చెప్పండి? ఆ వీరభద్రం ఎంత దుర్మార్గుడో మీకు తెలీదా? అన్యాయంగా లక్ష్మి గారిని చంపేశాడు, కౌశిక్ ని చంపేశాడు, లక్ష్మి గారి వాళ్ళ నాన్నగారిని చంపేశాడు. అంతెందుకు, మీ దగ్గర సాక్ష్యం ఉందని తెలిసిన తర్వాత మిమ్మల్ని కూడా చంపడానికి ప్రయత్నించాడు. అలాంటి వ్యక్తికి మీరు సహాయం చేస్తున్నారు. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి మేడం, నిజంగా రేపొద్దున్న భరత్ గారికి శిక్ష పడిన తర్వాత ఆయన చెప్పినట్టుగానే మీ ఇద్దరిని బయటికి తప్పించి దేశం దాటిస్తాడా? ఆ నమ్మకం మీకుందా? కట్టుకున్న భార్యని నమ్మిన కౌశిక్ ని చంపిన వ్యక్తి మీకు సాయం చేస్తాడని మీరెలా అనుకుంటున్నారు? ఒకవేళ మీకు నిజంగా సహాయం చేసి మీ ఇద్దరిని దేశం దాటించినా భరత్ గారు మాత్రం మీతో కాపురం చేయరు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో ఇంతకాలం మీ జీవితంలో ఒక తోడు లేకుండా పోయింది. ఇప్పుడు తెలిసి కూడా ఇంకా పాపం చేసుకుంటూ ఉన్నారు. దీనివల్ల మీరు ఫ్యూచర్లో సంతోషంగా ఉంటారో బాధపడుతూ బతుకు ఈడుస్తారో మీరే ఆలోచించుకోండి. నాకు తెలుసులే, ఈరోజు కోర్టులో కేసుండదు కదా, భరత్ గాడికి శిక్ష పడతాదా లేదా అని నువ్వు ఆలోచిస్తా ఉండవు కదూ. నువ్వేం భయపడాల్సిన పనిలే, ఖచ్చితంగా ఆడికి ఉరిశిక్ష పడతాది. ఉరిశిక్ష పడినా దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చడానికి మా లాయర్ మాట్లాడుతా ఉన్నాడు. నువ్వేం దిగులు పడాల్సిన పనిలే. ఆ అబ్బి జైలుకు పోగానే నీకిచ్చిన మాట ప్రకారం 3వ కంటికి తెలియకుండా ఆణ్ణి బయటికి తీసుకొచ్చి భరత్ నీకిచ్చి దేశం దాటించి పంపించే బాధ్యత నాది. జీవితంలో ఓడిపోయిన మమ్మల్ని చూసి వీళ్లే మా తల్లిదండ్రులు అని చెప్పుకునే పరిస్థితి నా పాపకి రాకూడదు. పాపని ధైర్యంగా పెంచండి, సమస్యల్ని సవాళ్ళని ఎదుర్కొనే స్థాయికి తీసుకువెళ్ళండి. మీ పెంపకంలో తను బాగా కఠినంగా మారాలి. ఎలాంటి పరిస్థితులైనా తను ఎదుర్కోగల ధైర్యవంతురాలు కావాలి. అంతా మీ చేతుల్లోనే ఉందత్తయ్యా. అమ్మా, నువ్వలా మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది. దయచేసి అలా అనుకో. అత్తయ్యా, ఇప్పుడు మీరు మాటలకే బాధపడుతున్నారు.
ఇప్పుడు కోర్టులో రాబోయే తీర్పు వింటే మీరేమైపోతారో. అందుకే మీరు కోర్టుకు కూడా రాకండి అత్తయ్య. అదేంటి, నేను కోర్టుకు రాకుండా ఎలా? మీరు వచ్చినా గానీ అక్కడ జరిగేది చూసి తట్టుకోలేరు. నేను కూడా అట్నుంచి అటే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. మీరు పాపతో ఇక్కడే ఉండండి. అది కాదు చంద్రిక, తీసుకోండి అది అత్తయ్య. కాదు చంద్రిక, దయచేసి రాకండి. అది కాదమ్మా ప్లీజ్ చంద్రిక. అత్తయ్య, నా మాట వినండి. నేను వెళ్తున్నాను. చంద్రిక అలా అనకు. వెళ్ళొస్తాను అని చెప్పు. వెళ్ళొస్తాను అనే నమ్మకం ఉంటే ఆ మాట చెప్పేదాన్ని అత్తయ్య. తిరిగి రావటం అనేది ఉండదని నా మనసుకు తెలుసు. తెలిసి నేను అబద్ధం చెప్పలేనత్తయ్య. నువ్వు కావాలనుకుంటే కోట్ల రూపాయల ఆస్తి నీ కాళ్ల ముందుంటుంది. ఏంటి అలా ఆశ్చర్యపోతున్నావు? నేను చెప్తుంది నిజమే. ఇప్పుడు ఈ కేసు గెలిస్తే నీకు లాయర్ వృత్తి దూరం అవుతుంది. నాకు మాత్రం కోట్ల రూపాయల ఆస్తి కలిసొస్తుంది. ఆ ఆస్తి అంతా ఎవరికి చెప్పు? నీకు కదా. మనిద్దరం పెళ్లి చేసుకుంటే నా పూర్తి ఆస్తంతా నీదే కదా. నీకింకా బుద్ధి రాలేదు కదా? చీ కొట్టినా చెంప దెబ్బ కొట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి అదే ప్రపోజల్ పెడుతున్నావు. చూడు, మనం కొన్ని విషయాల్లో అస్సలు సిగ్గుపడకూడదు. మనకు కావాల్సింది సాధించుకోవడానికి అవసరమైతే కాళ్ళు పట్టుకున్నా పర్వాలేదు, చెంప దెబ్బలు తిన్నా పర్వాలేదు. నాకు కావాల్సింది నువ్వు. నీకోసం నేను ఎంత కాలమైనా ఎదురు చూస్తాను, ఎన్ని అవమానాలనైనా పడతాను. కానీ నా ప్రయత్నం మాత్రం నేను ఆపను. నువ్వు చీ అన్నా తూ అన్నా నేనేం పెద్ద పట్టించుకోను. ఎందుకంటే ఏ రోజుకైనా నువ్వు నా సొంతమవుతావనే నమ్మకం నాకుంది కాబట్టి. నిన్ను ఇప్పటి వరకు చెంప దెబ్బతో సరిపెట్టాను. ఈసారి చెప్పు దెబ్బతో సమాధానం చెప్పాల్సి వస్తుంది. మర్యాదగా బయటికి వెళ్ళు. చూడు, ఒకప్పుడు నేను ప్రపోజల్ పెడితే నన్ను కాదని కౌశిక్ని ప్రేమించావు. ఆ కౌశిక్ గాడు నీకు హ్యాండ్ ఇచ్చి ఎవరినో చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అదే కౌశిక్ కేసు టేకప్ చేసి మళ్ళీ ఓడిపోతున్నావు. కౌశిక్ అనే పదమే నీ జీవితంలో అచ్చిరాలేదు వైశాలి. ఈరోజు కేవలం కౌశిక్కి సహాయం చేయడానికి వచ్చి ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయారో రేపు నీ పరిస్థితి అంతే. కాబట్టి కౌశిక్ అనే పేరుని నీ జీవితంలోంచి తుడిచేయి. ఇప్పుడు రాబోయే ఆస్తి మొత్తం నీ పేరునే రాస్తాను. మనిద్దరం సంతోషంగా ఉందాం. ముందు బయటికి పోరా. పోరా బయటికి. వైశాలి వదులు. గెట్ అవుట్. చంద్రిక, ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్కసారి తనతో మాట్లాడొస్తాను. సరే వెళ్ళు. ఏమండి? చంద్రిక, పాపం తీసుకురాలేదా? అవును, అమ్మేది? పోనీలే, ఒక రకంగా వాళ్ళు రాకపోవడం కూడా మంచిదే. ఎందుకంటే ఇక్కడొచ్చే తీర్పుని చూసి వాళ్ళు ఎంత బాధపడతారో నేను అర్థం చేసుకోగలను. అమ్మ అసలే తట్టుకోలేదు. దానికన్నా అమ్మ ఇక్కడ ఉండకపోవడమే మంచిది. కాకపోతే పాపని మాత్రం తీసుకొని రావాల్సింది. కనీసం ఆఖరిసారైనా చూసుకునేవాడిని కదా. ఏం మాట్లాడుతున్నారండి? ఎందుకు అలా అంటున్నారు? నేననేది నిజమే చంద్రిక. అక్కడ లోపల ఏం జరుగుతుందో అనేది మనకి తెలుసు. మనం నిరూపించడానికి మన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. కనీసం నువ్వైనా నువ్వు చెప్పిందంత అబద్ధం, కేవలం నన్ను కాపాడుకోవడం కోసం నువ్వు అబద్ధం చెప్పావు అని కోర్టులో ఒప్పుకో. ఎందుకండి? ఎందుకేంటి? కనీసం నేను దూరమైనా పాపకి నువ్వైనా తోడుగా ఉంటావు. మనిద్దరం దూరం అయితే పాప ఏమైపోతుంది? అమ్మ తట్టుకోలేదు. అమ్మకి కనీసం నువ్వు పక్కనుంటే
చిన్న కనీసం మానసికమైన ధైర్యాన్ని ఇచ్చిన దాని అవుతావు. అందుకే అది అబద్ధం అని ఒప్పుకో. లేదండి, నేను ఒప్పుకోను. ఎందుకంటే మీకు శిక్ష పడితే నాకు పడ్డట్టే. ఆ శిక్ష నేను కూడా అనుభవించాలి. మీరు లేకుండా నేను ఉండలేను, మీతో పాటే నేను. చూడు చంద్రిక, నీకు నా మీదున్న ప్రేమ ఎలాంటిదో నేను అర్థం చేసుకోగలను. కానీ నా పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించు. నేను చెయ్యని పాపానికి ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నాను. నువ్వు కూడా నా వల్ల శిక్ష అనుభవించడం నాకు ఇష్టం లేదు చంద్రిక. నేను చూస్తూ ఊరుకోలేను. ప్లీజ్, నువ్వు కోర్టులో తప్పు చేయలేదని ఒప్పుకో. లేదండి, మీకు ఉరి శిక్ష కాదు, కనీసం యావజ్జీవ కారాగార శిక్ష పడడానికైనా నేను నా ప్రయత్నం చేస్తాను. కానీ నా కళ్ళ ముందు మీరు కనిపిస్తే చాలండి. జైల్లో ఉన్నారు అనే ఒక తృప్తితోనైనా బతుకుతాము. ఏందబ్బే, ఆఖరిసారిగా పెండ్లానికి మంచి చెడులు చెప్తా ఉండావా? బాగా చెప్పుకో. ఎందుకంటే నువ్వు మళ్ళీ ఇంటికి పోయేది లేదు. మీ వాళ్ళని అసలు చూసేదిలే, అంతా అయిపోయింది. నీకు ఉరిశిక్ష పడ్డానికి అంత ఏర్పాట్లు చేసుండానప్పా. చూసిన వరుద్రని మొగుడు పెన్లం ఎట్లా ఏడుస్తా ఉండారో? నా ఊరొచ్చి నా మీదనే గెలుద్దామని అనుకుండావా? అది జరిగే పనేనా? నా సంగతి నీకు బాగా తెలుసు కూడా నాతోనే పెట్టుకుంటావు భరత్. దానికి శిక్ష అనుభవించబోతా ఉండావు. ఎన్ని దినాలు ఈ ఆస్తి కోసం నేను కాసుకొని ఉండానో తెలుసునా? అట్లాంటిది నువ్వొచ్చి మొత్తం నా ఆలోచనలు, నా ప్లాన్లన్నీ నాశనం చేస్తా ఉంటే నేను చూస్తా ఊరుకుంటానా? నీకు నీ పెన్లానికి కోర్టులో ఎట్లాడాలో మాత్రమే తెలుసు. మాకు కోర్టు బయట ఏం చేయాలో తెలుసు. తెలిసినది కదా నేనంటే ఏంటో. రండి, లోపలికి రండి. లోపల నీకోసం తీర్పు చెప్పడానికి జడ్జి గారు సిద్ధంగా ఉండారు. రండి. కథలు కథలుగా కలలు కలలు